ఓకే. సో చాలా రోజులైంది మళ్ళీ వ్లాగ్స్ ఈ మధ్యలో నేను చేసుకున్న వీడియోస్ అని ఎడిట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయను, టైం సరిపోయింది నాకు. మొత్తానికి ఈరోజు డేట్ వచ్చేసి అన్నా, ఈరోజు డేట్ 20 నానా, 18, 6th మంత్లో 18th డే. నేను మీకు గుర్తుందో లేదో నాకు కరెక్ట్గా తెలియదు, కానీ ఒక 5 to 4 వీడియోస్ బిఫోర్ నేను మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను. నాన్న నేను చామంతి వేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నాం. గ్రౌండ్ లెవెల్ అంతా మేము సెర్చ్ చేసామని చెప్పాము కదా, రీసెర్చ్ చేసామని చెప్పాము. సో ఇట్స్ ఫైనలీ డే. నా చేతిలో చూసారా కత్తి అండ్ టేప్. ఇవి ఎందుకంటే టేప్ పెట్టి ఫస్ట్ కొలవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్న ప్లేస్ ఉంది కదా, నేను నీకు చూపిస్తాను. ఆ ప్లేస్ మొత్తం కొలిచి ఎంత గ్యాప్ పెట్టి మనం బోధులు తోలుకోవాలి. దాని లోపల డ్రిప్ వేస్తున్నామని చెప్పాం కదా, డ్రిప్ పైపులు కానివ్వండి వాటికంతా కూడా ఎంత అవుతుంది అనేసి ఫస్ట్ ఒక క్యాల్కులేషన్ చేసుకోవాలన్నమాట. దాన్ని బట్టి డీలర్స్ ఉంటారు కదా, ఆ పైప్స్ సప్లై చేసే వాళ్ళు అంతా డీలర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చేకనమాట. సో కాళహస్తిలో ఒకటి ఉంది, సత్యవేడిలో కూడా ఒకటి ఉందని చెప్తున్నాను నాన్న, చూద్దాం. సో దానికి ముందు బ్యాక్గ్రౌండ్ వర్క్స్ అంతా ఆ రోజు అంటే నేను కుదిరితే ఒకే వీడియోలో సెట్ చేసే ట్రై చేస్తాను. మొత్తం తీసామన్నమాట, మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ప్లేస్ అంతా. ప్రీవియస్ వీడియోలో మీరు చూసినట్టయితే మేము ఇక్కడ కొద్దిగా మంట పెట్టి తగలబెడతా ఉంటాం అనమాట. ఇదంతా కూడా నాన్న కొద్ది టైం తీసుకొని అంత నీట్గా కత్తితో కొట్టేసి మళ్ళా తగలెట్టాడు. కొద్దిగా వీలైనంతవరకు అది కాలిపోయింది, అది వస్తూనే ఉంటుంది అనమాట. మనం దాన్ని మళ్ళీ చంపుకుంటూనే ఉండాలి. దాన్ని ఇంకొకసారి నరికేసి దానిపైన మళ్ళీ గడ్డి మందు కొట్టామంటే చచ్చిపోతుందని చెప్పాను నాన్న. సో ఇదే ప్లేస్ కనబడుతుందా, ఇది మొత్తం ప్లేస్. ఇప్పుడు మేమున్న ప్లేస్లో బంతి వేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నాము. అవతల ఉన్న ప్లేస్లో వచ్చేసి చామంతి వేస్తున్నాం అనమాట. ఈ ప్లేస్ కూడా కొద్దిగా పెద్దదే, కాకపోతే ఆ మూల కొద్దిగా మీకు సొట్టలాగా కనిపిస్తుంది కాబట్టి చిన్నదిలాగా అనిపిస్తుంది, కానీ మొత్తం స్పేస్ అంతా ఒక్కటేను. ఈసారి గుడ్ థింగ్ ఏంటంటే మేము బంతి కూడా డ్రిప్లోనే వేస్తున్నాం అనమాట. సో దానివల్ల మనకి ఏం లాభం అంటే మడకి ఎక్కువ లాగాల్సిన అవసరం ఉండదు, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు, కానీ కొద్దిగా ఎక్కువ లైఫ్ టైం కూడా వస్తుంది అనమాట. మనం వేసే పంట ఏదైనా కూడా సరే డ్రిప్ ద్వారా వేసామంటే ఎక్కువ లైఫ్ వస్తుంది. సో ప్రజెంట్ అయితే వర్క్ అదే. పైప్స్ అంతా పెట్టి ఆ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ వరకు కనిపిస్తుంది, ఆయన ఉన్నారు కదా, ఆ ఎడ్జ్ నుంచి అట్లే ఆ లాస్ట్లో ఎడ్జ్ని చూసారా, ఆ ఎడ్జ్ వరకు మొత్తం ఏంటంటే టేప్ యూస్ చేసి కొలిచేసి ప్లాన్ చేయాలి ఎంత వస్తుంది అనేసి. ఫాలో. సో మీరు ఎవరైనా అక్కడ కొత్తగా వచ్చి ఉంటే వెల్కమ్ టు ద పృథ్వీస్ మీ అండ్ యూ వ్లాగ్స్. పదహైదు మీటర్లా వెనక్కి ఎంత దూరం వస్తుందనా? ఇంకా వస్తుందా? ఓకేనా? గీత ఇది ఇక్కడ వరకు వచ్చింది ఎగ్జాక్ట్గా. చూసుకో, ఇక్కడ పెట్టాను ఒకటి కాలుతో బాగా. సో అట్లా 15 మీటర్స్ అన్నమాట ఇది మొత్తం ఉండేది. 15 మీటర్స్ ఉంది మొత్తం ఇది. నాకు తెలిసి 3 రావచ్చు, అరౌండ్ లైక్ ఒక 45 మీటర్స్ రావచ్చు అనుకుంటా. అట్లే ఉండు, లాక్కున్నావా? తొట్టి లాస్ట్ వరకు పట్టేశారు ఇది. ఓకేనా? ఎంత వచ్చింది మొత్తం? ఉండు వినపల్లా. లాక్ టేప్ దగ్గర ఉంది, 1 ఒకటి ఉంది. ఇట్లా పోవాలి ఇప్పుడు. ఎంత వచ్చింది అడి మొత్తము? ఆడికి 45, ఇది ఎంత ఉంది ఆడ? 60 వచ్చిందా? కొద్దిగా తక్కువ అటు ఇటుగా 60 మీటర్స్ వచ్చింది మొత్తము. సో ఇప్పుడు ఆపోజిట్ కొలుస్తున్నాం అంటే ఇట్లా ఇటువైపు ఇదే స్ట్రైట్కి కొలుచుకుంటే పోతుంది కదా.
వదిలో. ఇది కూడా రావచ్చు నాన్న, ఒక 40 వరకు రావచ్చేమో ఇది మోస్ట్లీ. ఓకేనా, వదిలేసిరా గీసిన. అబ్బా ఎన్ని రోజులు అయింది అసలు వాన పడకుండా. ఈసారి గంగమ్మ జాతర చేసినారు సత్యవేడిలో, అయినా వాన పడలేదు. తిరిగా మా ఊర్లో మాతం కొలుపు చేసినారు, అయినా వాన పడలేదు. ఈసారి వాన పడకుండా భలే విసిగిచ్చింది. నిన్న కాస్త వాన పడ్డది, కానీ ఈ లాస్ట్లో పెట్టిపోయేదా ఏడ పెడితే చాలు కదా. ఓకే 45 కరెక్ట్గా 45 వచ్చింది. కొలుపు చేసాం కానీ అక్కడ వాన పడలేదు. ఇట్లా పోవాలా, కొలుపు చేసాం కానీ అప్పుడు కూడా వాన పడలేదు. నిన్న మాత్రం పడ్డది కొద్దిగా, ఒక ఎంతసేపు పడింది, కాసేపు ఒక 1/2 అవర్ పడి ఉంటుందా, ఒక 1/2 అవర్ పడింది. అది కూడా అంత ఎక్కువ పడలేదు, కూల్ అయ్యేలాగా పడింది. మనకి ఇంకొద్దిగా బాగా పడ్డదంటే ఇది మొత్తం మనకి రొటేటర్ కొట్టుకునేకి దున్నుకునేకి చాలా బాగుంటుంది. ఇంకా రేపు దున్నేస్తామా. ఇంకోసారి వాన పడేట్టుగానే ఉంది నాన్న ఈరోజు కూడా కదా. అర్థం కదా. ఎన్ని పట్టచ్చు 45 అంటే. ఇట్లా 60, ఇక్కడ 45 డేటి ఆపోజిట్. ఒక రవ్వ మూల ఎన్ని అడుగులకి ఒకటి పోతే 4 కదా చెప్పింది. 4:30 వస్తుందండి. 4:30 వస్తుంది అంటే 3:30కి పెట్టుకున్నామంటే ఓకే. ఏంటంటే ఇక్కడ కనిపిస్తుందా మీకు, ఇవంతా పీక్ ఎత్తేసుకోవాలన్నమాట. వీటిలో మళ్ళీ తిరిగా చూసారంటే గింజలు కనబడుతున్నాయి మీకు. ఈ గింజలు రాలేదంటే మళ్ళీ వచ్చేస్తుంది ఇది. అవి వస్తాయి. అట్ ద సేమ్ టైం మనకి పేపర్ వేస్తామని చెప్పాం కదా, డ్రిప్ వేసినప్పుడు పేపర్ వేయాలి కదా. ఆ పేపర్ వేసినప్పుడు పేపర్ చినిగిపోతుంది అనమాట ఈ పుల్లల వల్ల. అది మెయిన్ ఇష్యూ మనకి. సో దానివల్ల ఇవి లేకుండా తీసేసుకున్నామంటే కొద్దిగా ఇంకొద్దిగా కాన్ఫిడెంట్గా చేసుకోవచ్చు, అంతే, ఇంకేం లేదు. ఒకవేళ పేపర్ చినిగిపోయిందంటే వాటర్ లోపల వస్తుంది కాబట్టి లోపల మళ్ళీ గడ్డి వస్తుంది. గడ్డి రాకుండా ఉండేదానికే, చుట్టుపక్కల దానికి వీడ్స్ లేకుండా ఉండేదానికే మనం మెయిన్గా దాన్ని ఎంచుకునేదానికి మెయిన్ కారణమే అది. వీడ్స్ ఎక్కువ వచ్చినాయంటే చెట్టు గ్రోత్ ఉండదు. చెట్టుకి వేసిన మినరల్స్ కానివ్వండి, ఎరువులు కానివ్వండి, అవంతా అవి చేసుకుంటాయి కాబట్టి మనకి దిగుబడి శాతం తగ్గిపోతుంది. అవి రాకుండా ఉండిందంటే, వీడ్స్ ఎక్కువ లేదంటే దిగుమతి ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇది మొత్తం కనబడుతుందా మీకు, ఇది మొత్తం పీకేయాలి. ఉన్నవంతా కూడా కొద్దిగా క్లియర్గా పీకేసుకున్నామంటే రేపు మన్నాడులో అంతా రొటేటర్ కొట్టించుకునేసి మళ్ళా నాన్న ఒకసారి చెప్పాను కదా నర్సరీకి వెళ్ళాలని చెప్తున్నారు. నర్సరీకి వెళ్ళి వచ్చేసినాడంటే పక్కా కన్ఫర్మ్ చేసుకునేసి మనం వెళ్ళి పైప్స్ షీట్స్ తెచ్చుకునేసినామంటే సెట్ అవుతుంది. దానికి ఒక ఆల్మోస్ట్ ఒక 50% వర్క్ అయిపోతుంది. దాన్ని నాటేసి దాన్ని కొద్దిగా చూసుకోవడమే. And yeah, that's it for today. If you guys are ready to get into the nature with Prithvi, this video is especially for you, and mostly this channel is especially for you. నేను చెప్తున్నాను కదా, if you really like the video, షేర్ చేయండి, కమెంట్స్ చేయండి, మోర్ దెన్ దట్ సబ్స్క్రైబ్ చేయండి. టైం పట్టచ్చు, బట్ ఐ విల్ గివ్ యూ దట్ 100% పీస్ అనేది నేను మీకు 100% ఇస్తాను అనమాట ఈ వీడియోస్. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో నేచర్కి దగ్గరగానే చేస్తాను. ఉన్న దాంట్లో ఉన్నంత వరకు రాగానే మాట్లాడే ట్రై చేస్తాను. ఏదైనా మిస్టేక్స్ ఉన్నా, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదు నువ్వు ఇది ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని చెప్పారంటే నేను దాన్ని ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకుంటాను. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. Every promise you broke is the way pulling